సాయిరామ్. సాంఖ్యయోగంలో మనం 58వ శ్లోకం నిన్న మనం చెప్పుకున్నాం. అయితే ఈరోజు 59, 60 అన్న శ్లోకాలు 60, 61 కూడా చెప్దామని. ఎందుకంటే ఈ శ్లోకాలు దానితో సంబంధించింది. ఇప్పుడు స్థితప్రజ్ఞుడి గురించి భగవంతుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన అర్జునుడు ఇచ్చిన ప్రశ్నలకి స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన వాణి ఏంటి, ఆయన నడక ఏంటి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయన ఒక 4 ప్రశ్నలు వేస్తే దాని గురించి స్థితప్రజ్ఞుడు ఈ విధంగా ఉంటాడు, మనసును కట్టుదల చేసుకోవాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్ మనసు అన్నది అది కొద్దిగా మనకి చెప్తున్నాడు అనమాట. అయితే 58వ శ్లోకంలో ఆయన తాబేలు గురించి ప్రస్తావించాడు. ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం నువ్వు చేసుకున్నట్టయితే నీకు మనసు అన్నది భగవంతుని వైపు లగ్నం అవుతుంది. మనస్సు అదేంటంటే అది చాలా కష్టమైన పని. దాన్ని కంట్రోల్ చేసుకోవడం కొద్దిగా కష్టమైనదే. అయినా నీ ప్రయత్నం ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తూ ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఒక్కొక్కటి మనం కంట్రోల్ చేస్తూ భగవంతుని మీద ధ్యానం కలిగినట్టు నువ్వు ప్రయత్నించు. అంటే దానికి ఏంటన్నాడంటే, తాబేలు ఎలా అయితే తన అంగాల్ని లోపలికి తీసుకుంటుందో, అన్ని వైపుల నుంచి తన అంగాల్ని లోపలికి తీసుకుంటూ ఉంటుందో, అలాగే నీ ఆలోచన శక్తి విపరీతంగా ఉంటుంది. అది దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఈ ఆలోచన శక్తిని ఒక్కొక్కటి నెమ్మదిగా అన్నిన్ను కంట్రోల్ చేస్తూ భగవంతుని మీద నువ్వు లగ్నం చేసినట్టయితే నీకు స్థితప్రజ్ఞుని తాలూకా లక్షణాలు అలవడతాయి అనేసి ఇక్కడ 58వ శ్లోకంలో చెప్తూ 59వ శ్లోకంలో ఆయన మరికొద్దిగా ముందుకెళ్ళాడు. ఓకే, నువ్వు అవి అన్నీ చేసుకుంటావు, అయితే ఇది ఎలా అయితే ముడుచుకుంటుందో అంటే స్థితప్రజ్ఞుడు ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఏం చేస్తాడు అనేసి ఆయన వేసిన ప్రశ్నకి ఈయన తాబేలు ఒక ఉదాహరణగా తీసుకుంటూ, అలా నువ్వు కూడాను ఆ స్థితప్రజ్ఞుడు అన్నవాడు ఆ ఇంద్రియాలని అలా కంట్రోల్ చేసుకుంటూ భగవంతుని మీద లగ్నం చేస్తాడు అనేసి ఆయన ఇక్కడ ప్రస్తావించాడు. అయితే 59లో ఏంటంటున్నాడంటే, ఎవరైతే ఇంద్రియాల ద్వారా ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలు చేసే పనేంటి, వాటికి ఏదో ఒక కోరికలు కలుగుతూనే ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే కొద్ది కష్టమైన పనే. ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తూ అది నీ వైపు ఎటో వెళ్ళిపోతుంటుంది. నీ మనసు ఎటో వెళ్ళిపోయిన మనసుని దాన్ని పట్టుకొని తేవాలి, తెచ్చి ఒక దగ్గర కూర్చుని పెట్టాలి. కూర్చుని పెట్టి భగవంతుని మీద లగ్నం చేయాలి. స్థితప్రజ్ఞుడు ఆయన ఆ స్థితప్రజ్ఞుడు అంటే దానికి వరకు ఎలా రీచ్ అయ్యాడు అంటే, ఈ ఇంద్రియాలని తను కంట్రోల్ చేస్తూ పరమాత్మని వైపు తన మనసుని లగ్నం చేసి అందులో నీ తాలూకా ఆసక్తి కూడా నువ్వు పోయినట్టు
అంటే ఆసక్తి కలగకుండా ఏ వస్తువు మీద కానీ దేని మీద కానీ ఆసక్తి అన్నది లేకుండా అది నువ్వు చేసుకోవాలి. నీకు ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో ఆ ఆసక్తి కలిగినప్పుడు మరి దానికి నువ్వు రీచ్ అవ్వలేవు. దాన్ని నువ్వు ఆసక్తి లేకుండా చేసుకోవాలి. నీ ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే దానికి కోరికలు ఎక్కువగా ఉంటుంటాయి. అంటే శరీరానికి సుఖం కావాలని ఎప్పుడు సుఖాన్నే కోరుకుంటుంటాయి అన్నమాట. అవి లేకుండా ఆ ఆసక్తి లేకుండా నువ్వు చూసుకోవాలి. విషయ వినవర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్టి నివర్తతే. 59వ శ్లోకంలో విషయ వినవర్తంతే. ఈ విషయాలు ఏంటి? ఇంద్రియాలకు ఎప్పుడు విషయాలే కావాలి. వస్తువులని, ఆ తర్వాత తన సంసారం అని, తన భార్యని, పిల్లలని, ఇది అని, ఆ స్నేహితులని, ఈ బంధువులని, ఈ విషయాల వైపు ఎప్పుడైతే తన మనస్సు వెళ్ళిపోతుందో విషయ వినవర్తంతే. అంటే వినవర్తంతే అంటే దాన్ని తొలగించేయాలి. నిరాహారస్య దేహినః, ఆ ఇంద్రియాల ద్వారా ఆ విషయాలను తొలగి, ఆ ఇంద్రియాల ద్వారా ఆ విషయాల్ని నువ్వు గ్రహించకుండా, అది ఎప్పుడైతే గ్రహించే శక్తి దానికి వస్తుందో ఆ టైంలో నువ్వు దాన్ని ఆపియాలి. పురుషుని యొక్క లక్షణం ఏంటంటే ఆవిడ ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూనే ఉంటాడు. 24 గంటలు ఏదో ఆలోచనలతోనే, దీంతో దీంతో నీకు సతతం అవుతూ ఉంటాడు. అది అయినప్పుడు నువ్వు ఏంటంటే దాన్ని కంట్రోల్ రావాలి. విషయ వినవర్తంతే, దాన్ని తొలగించేయాలి. ఏదైతే నీ ఆలోచనలు ఎప్పుడైతే నీకు వచ్చేస్తుంటాయో దాన్ని అన్ని తొలగించి ఒక దగ్గరికి తీసుకురావాలి. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్టి నివర్తతే. నువ్వు ఎప్పుడైతే అలా ఉన్నావో, నీకు ఎప్పుడైతే ఆసక్తి అన్నది అంటే ఒక ఆశ అన్నది నీకు ఎప్పుడైతే కలుగుతుందో, ఆసక్తి లేకుండా, ఆసక్తికి ఎవరికైతే ఉంటుందో వాడు అసలు దగ్గరికి చేరలేడు. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ పాయింట్. సో ఆ ఆసక్తి అన్నది తగ్గించుకోవాలి. నాకు ఫలాన్ని కావాలి అనేసి నువ్వు కోరుకున్నట్టయితే ఆ కోరిక అయిన వరకు నీకు అక్కడికే సతమతం అవుతూనే ఉంటావు. అయితే ఆ ఇంద్రియాలు దాని గురించే చింతన, అది దొరకలేదు. ఎందుకు దొరకలేదు? నాకు రావాల్సింది రాలేదు, ఆ చింతనతోనే ఉంటాడు. అసలుకి నీకు ఆశనది లేకుండా ఉంటే నువ్వు ఆ చింతనే ఉండదు. అది లేకుండా రసవర్జన అన్నాడు. అంటే నీకు ఆసక్తి, రసం అంటే ఆసక్తి లేకుండా ఉండాలి. నివర్తతే, అది ఎప్పుడైతే నీకు ఆశ లేకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు ఆ పాయింట్కి నివర్తతే అంటే ఆ ఆశ అనేది తొలగిపోవును అనేసి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడాను మనం చెప్పుకోవాలి. ఇక్కడ నిరాహారస్య అన్నాడు అంటే ఉపవాసం. కొందరు ఉపవాసం చేస్తానని కూర్చుంటారు. ఏంటి? భగవంతుని మీద భక్తి మీదే, భగవంతుని భక్తి మీదే ఉపవాసం చేస్తాను, ఇవాళ నేను ఏంటి తిన్నాను, ఈరోజు నేను ఉపవాసం అని అనుకుంటూ కూర్చుంటాడు. కానీ నీ తాలూకా ఇంద్రియాలు కొన్నిటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు, ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే జ్ఞానేంద్రియాలు కొన్ని విన్నవి, వాసన చూసినవి, కళ్ళతో చూసినవి, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఒక పక్క ఉపవాసం అంటున్నావు, కానీ ఒక రకమైన వాసన
ఏదైతే వంట వాసనమని ఏదవని ఆ ఇంద్రియ అదేంటవుతుంది, అది దాని వైపు పరిగెడుతుంటుంది. అటువైపు పరిగెట్టింది అంటే నీకు మరి ఇంకా దీనివైపు ఇంకా రానివ్వదు. అటువైపు పరిగెట్టకుండా చెయ్యాలి అంటే నీకు ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అందరి ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. జిహ్వ అంటే నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే నీ జిహ్వని నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు అంటే నీ నోటిని నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు. ఇంకా మిగిలినవి ఇంకా ఉన్నాయి నీ తాలూకా ఇంద్రియాలు, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అవి కంట్రోల్ అయితే కానీ నీ ఉపవాసానికి ఫలితం ఉండదు. అయితే దీనికి ఏంటంటే ఉపవాసంలో ఉంటున్నావు కానీ ఇంద్రియాలు మాత్రం వేరే విధంగా జంప్ అవుతున్నాయి. అది వేరే విషయంగా జంప్ అయినప్పుడు ఏంటవుతుంది, నీకు ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది, అది వేరే జాగాకి పట్టుకుపోతుంది. ఇంకా భగవంతుని మీద లగ్నం అవ్వాలి అంటే నీ తాలూకా బుద్ధి మనస్సు ఈ రెండు కూడా కలిపి భగవంతుని మీద లగ్నం అయినట్టయితేనే నువ్వు అక్కడికి రీచ్ అవ్వగలవు. దాని మీద లగ్నం అవ్వాలి అంటే నువ్వు ఇంద్రియ కంట్రోల్లో ఉండాలి. నీ రసవర్జం రసోప్యస్య పరం దృశ్య నివర్తతే. ఇక్కడ ఎంత చక్కగా చాలా చక్కగా ఆయన వివరించారు. ఈ నిరాహారస్య అన్నది అంటే నిరాహారంతో నువ్వు ఉంటున్నావు కానీ మిగిలిన ఇంద్రియాలు నీకు పనిచేస్తుంటాయి. ఈ స్పర్శ గ్రంథాలు అవి నీకు కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఇంద్రియములు మిగిలిన ఇంద్రియాల ద్వారా సమస్త ఇంద్రియ విషయాల గురించి అంటే సమస్త ఇంద్రియాలని నువ్వు కంట్రోల్ చేసినట్టయితేనే నువ్వు దానికి రీచ్ అవ్వగలవు అనేసి ఇంద్రియ ద్వారా విషయాలు గ్రహిస్తున్నావు. అయితే అందులో ఉన్న విషయాలు మాత్రం నీకు అవి తొలగిపోవట్లేదు. ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ ఆన్. దాని మీద ఆసక్తి ఉండిపోతుంది. అయితే ఎవరైతే స్థితప్రజ్ఞులయ్యి ఉన్నాడో వాళ్ళకు మాత్రం ఆ ఆసక్తి ఉండదు. ఆయన మనసు ఎప్పుడు భగవంతుని మీదే లీనమై ఉంటుంది. వాళ్ళకి ఈ ఆసక్తి అన్నది దగ్గరికి రాదు. వాళ్ళ ఉన్న ఆసక్తి కూడా పోతుంది. అంటే ఆసక్తి లేకుండా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడుగా వాడు పిలువబడతాడు. దాన్ని బలవంతంగా తీసుకువెళ్తుంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ శ్లోకంలో ఇది 59, 60 శ్లోకం కూడా సేమ్ అదే అర్థంతో భగవంతుడు మనకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు 60 శ్లోకంలో? యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసంభం మనః. చూడు, యతతో అంటే జస్ట్ యూ ట్రై ఇట్. అక్కడ ఏంటంటున్నాడు, నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకో, భగవంతుని మీద నిమగ్నం చేసుకో. ఎవరైతే ఈ స్థితప్రజ్ఞులై ఉన్నారో వాళ్ళు భగవంతుని మీద లగ్నం చేస్తూ ఈ ఆశయాలు ఇవేమి వాళ్ళకి చాలనివ్వకుండాను ఒకే ధ్యానంతో భగవంతుని వైపు ఉంటారు. అక్కడ కూర్చుంటారు. ధ్యానంలో వాళ్ళు ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ భగవంతుని మీద లగ్నం చేసుకుంటారు అని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటున్నాడు, నిజమా వాళ్ళు అలాగే ఉంటారు. అయితే ఆసక్తి లేకుండా స్థితప్రజ్ఞుని ఆసక్తి కూడా సర్వదా ఆసక్తి ఉండదు. వాళ్ళు స్థితప్రజ్ఞులు అవుతారు. ఇక్కడ ఏంటంటే యతతో హ్యాపీ అంటే హీ అపి
మనస్సును కూడా, నీలో ఉన్న మనస్సు కూడా, కౌంతేయ ఓ అర్జున, పురుషస్య పురుషుల యొక్క విపశ్చిత బుద్ధిమంతుడు, పురుషుల్లో ఎవడైతే బుద్ధిమంతుడు ఉంటాడో వాళ్ళు ఎలాగుంటారు? ఒకసారి వాడు ఇందులో పురుషస్ అంటే బుద్ధిమంతుడు, మనస్సును ఎవరైతే కంట్రోల్ చేసుకొని ఈ బుద్ధిని మనస్సును ఇంకోవైపు పరిగెట్టనివ్వకుండాను ఎవరైతే భగవంతుని మీద నిమగ్నం చేస్తారో అలాంటి వాళ్ళు స్థితప్రజ్ఞులై ఉంటారు. ఇంద్రియాన్ని ప్రమాదేని, మళ్ళీ ఆ తర్వాత ఆఫ్కోర్స్ చెప్తున్నాడు, ఇంద్రియాలు నువ్వు కంట్రోల్ చేసుకోని నేను చెప్తున్నాను, కానీ ఇది చాలా ప్రమాదకరమైంది. ఇంద్రియాల కంట్రోల్ అంటే ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. ఇది ప్రమాదానికి కూడా దారితీస్తుంది. ఏదో ఒక విషయం అనుకున్నావు, అనుకొని ఆ ఇంద్రియాలు దానివైపు వెళ్ళనివ్వకుండా నువ్వు చేసి కంట్రోల్ చేసుకుంటుంటావు. కంట్రోల్ చేసుకున్న లోపలది మాత్రం ఊరుకోదు, అది పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎలా అయితే వాడు ఉపవాసం ఉంటూ మిగిలిన ఇంద్రియాలు కంట్రోల్ చేయలేక అది వేరే విషయం వైపు వెళ్తూ భగవంతుని మీద ధ్యానం లేకుండా చేస్తున్నాయో, అలాగే ఇక్కడ కూడాను ఈ ఇంద్రియాలు చాలా ప్రమాదం. హరింతి ఇంద్రియాని ప్రమాదిని హరింతి అన్నాడు. హరంతి అంటే తీసుకొని పోతాయి. ప్రసవం మనస్సును అవి ప్రసవం అంటే బలవంతంగా దాన్ని తీసుకుపోతుంటాయి. అర్జున చాలా జాగ్రత్త, నువ్వు కంట్రోల్ చేసుకుంటావు కానీ అది కంట్రోల్ చేయనివ్వవు, అది చాలా ప్రమాదకరమైంది. నీకు బలవంతంగా దాని వైపు విషయాల వైపు తీసుకెళ్తుంటుంది. నీ తాలూకా ఆసక్తి ఎప్పుడు నీకు ఆశ అన్నది ఉంటూనే ఉంటుంది. అది ఆసక్తి పోవాలి అంటే ఓన్లీ భగవంతుని తాలూకా తత్వం నీలో ఉంటేనే నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోగలవు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇంద్రియాలను కంట్రోల్ చేయడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. అది బలవంతంగా నీకు తీసుకుపోతాయి. నువ్వు కంట్రోల్ చేసుకున్నాను అవి తన వైపు లాగుతుంది. అంటే నువ్వు భగవంతుని మీద ధ్యానంలో కూర్చుంటావు, ఓన్లీ 20% 30% వరకు నీకు భగవంతుని ధ్యానంలో ఉన్నన్ను, మిగిలిన 70% నీకేమో ఆ తత్వాన్ని బయటికి లాగుతూ బలవంతంగా ఇంకొక వైపు తీసుకెళ్ళిపోతుంటుంది. దానికి ఏంటి కావాలి అన్నది, దాన్ని శరీర సుఖం అని, లేకపోతే ఇంకొకటని, వస్తువు మీద ప్రేమని, లేకపోతే మనుషుల మీద ప్రేమని, ఇదిని ఆ తత్వంతో అది తీసుకెళ్ళిపోతుంటుంది. అయ్యో నా అబ్బాయి ఎలా ఉన్నాడు, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉంది, నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నా ఇంట్లో ఉన్న వస్తువులు ఏంటయ్యాయి, అవి జాగ్రత్తగా ఉన్నాయా, లేకపోతే దొంగలు ఎత్తుకుపోయారా ఏంటా, ఇదే మనసు. దీనికి ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఒకడు చాలా జాగ్రత్త అయిన మనిషి, తనకి ఏంటంటే ఏదో ఒక సంపాదన కావాలి, ఈ సంపాదనతో నేను హాయిగా ఉంటాను, సుఖంగా ఉంటాను, నాకు సంపాదన అవసరం, ఇది ఫ్యూచర్లో కూడా నాకు చాలా అవసరం అనేసి తను చాలా జాగ్రత్త పడుతూ ఒక ధనాన్ని కూడబెట్టి ఒక దగ్గర పెట్టాడు. అవి ఆ ధనం జాగ్రత్తగానే ఉంచాడు. కానీ ఒక 5 దుష్టులు వచ్చారు. ఆ ధనాన్ని చూసి ఇతన్ని కొట్టేశారు. చితక బాధేసి ఒక మూలన పడేసి ఆ ధనాన్ని
పట్టుకుని పోయారు. అయితే అక్కడ ఏంటయింది, ఈయన చాలా జాగ్రత్తగా ఉంచిన ధనం ఇంకొకడు ఈయన కొట్టి దొంగల పాలు అయిపోయింది. అంటే అక్కడ నీ తాలూకా ఇంద్రియాలు నేను కంట్రోల్ చేసుకుంటాను అనేసి నువ్వు అనుకున్నాను, దీని తాలూకా బలం మాత్రం ఎక్కువ ఉంటుంది. అక్కడ దొంగల తాలూకా బలం ఎక్కువగా ఉంది, అందు గురించి దాన్ని పట్టుపోయి ఇక్కడ నీకు నీ తాలూకా బుద్ధి, నీ తాలూకా మనస్సు, నీ తాలూకా జ్ఞానం ఇవన్నీ ఇంకొక వైపు తీసుకెళ్తుందే, దాని తాలూకా బలం ఎక్కువగా ఉంది. ఆ బలం ఎక్కువగా ఉన్నప్పుడు అటువైపే వెళ్తుంది కానీ ఇటువైపు రాదే. ఆ బలంలో అటు వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోతూ నీకు ఏమీ శ్రేయస్కరించదు. అంటే నువ్వు ఇంకా ఈ దీనికి నువ్వు వెళ్ళావు, స్థితప్రజ్ఞుడిగా నువ్వు వెళ్ళావు. స్థితప్రజ్ఞుడిగా వెళ్ళాలంటే అవన్నీ కొట్టి పారేయాలి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నాకు ఓన్లీ భగవంతుడు తప్ప ఇంకొకడు లేడు, ఓన్లీ భగవద్ ధ్యానమే కావాలి అని కూర్చున్నప్పుడు, ఆ మనసును కంట్రోల్ చేసుకున్నప్పుడు అప్పుడు స్థితప్రజ్ఞుడిగా వెళ్తావు. అంతవరకు దాని దగ్గరికి కూడా నువ్వు చేరలేవు. దాని తాలూకా బలం మాత్రం చాలా ఎక్కువ. బ్యాడ్ ఎలిమెంట్స్ అవి. ద్వేషం, ఇక విపరీతమైన ద్వేషం ఉంటుంది. ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే ఆశ, కోరికలతో ఇంకా ఏంటి కోపం. ఆ కోపంతో ఒకటి కాదు, నీ మైండ్కి శుభ్రంగాను సతమతం అవుతూ ఇటు అటు పరిగెట్టిస్తూ ఈ మైండ్ని ఒక కాన్స్టెంట్గా ఉంచలేదు. అది ఉంచడం, అది తికమిక పాలు చేస్తుంటుంది. అందుగురించి ప్రమాధీన అన్నాడు ఇక్కడ. ఇంద్రియాని ప్రమాధీన హరంతి ప్రసంబ మనః అని 60వ శ్లోకంలో చెప్పాడు. నెక్స్ట్ 61వ శ్లోకంలో తాని సర్వాణి సంయమ్య యుక్త అసీతమత్పరః. ధ్యానం కూర్చోవాలి. వసహేయస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్టత. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ విడిచిపెడతావో అప్పుడు నీ మనసు, నీ బుద్ధి స్థిరమై ఉంటుంది. ముందు దాన్ని స్థిరం చేసుకో. ఇంకా ఎటువైపు కూడా నువ్వు పరిగెట్టకుండా బలవంతంగా నిన్ను లాక్కెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ నువ్వు ఇటువైపు తీసుకురావాలి. తీసుకొస్తూ ఇటువైపు తీసుకొచ్చి ఏం చేస్తావు, భగవంతుని మీద నీ తాలూకా జ్ఞానాన్ని అక్కడ పెట్టాలి. పెట్టినట్టయితే నువ్వు తప్పక స్థితప్రజ్ఞులు అవుతావు అనేసి ఈ శ్లోకంలో తాని సర్వాణి అంటే నీ తాలూకా వశం కాకుండా ఉంచాలి, అప్పుడు నీది బాగుంటుంది. అది 60వ శ్లోకం నేను మరలా చెప్తాను. సో నేను ఇంతవరకు దీన్ని 59, 60, 61 మొత్తం 3 శ్లోకాలు నేను బోధించడం జరిగింది. నెక్స్ట్ భగవంతుడు ఏం చెప్తాడు అన్నది, భగవంతుడు నన్ను ఆశీర్వదించినట్టయితే నన్నే కాదు అందరినీ ఆశీర్వదించి అట్టయితే ఆ మిగిలిన శ్లోకం మనం రేపు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సాయిరామ్.